ఎంబీఏలో ఒక మంచి సెంటెన్స్ ఉంది, నాకు చాలా ఇష్టం. ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రీసోర్సెస్. దీన్ని నేను పక్కా అంటే ప్రాక్టికల్గా నేను ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొద్ది గొప్ప స్పోకెన్ ఇంగ్లీషు, గ్రామరు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ చేసుకొని కెరియర్లో కొంచెం సెటిల్ అయ్యాను అనమాట. అంటే మా ఈ సోషల్ మీడియా కానీ, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మాకు ఉండేది కాదు. ఒక డిక్షనరీ పట్టుకొని, స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ పట్టుకొని మేము బాగా రాస్తూ, ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వాళ్ళకి ఎలా చూస్తూ, ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అసలు ఈవెన్ హెచ్ఆర్తో ఎలా మాట్లాడాలో తెలియక అక్కడ కూడా ప్రాక్టికల్గా అన్నీ కూడా నేర్చుకుంటూ ఒకదాని తర్వాత స్టెప్ బై స్టెప్ నేర్చుకుని బోల్డ్ అండ్ ఎఫర్ట్స్ పెట్టామన్నమాట. అంటే అప్పట్లో మాకున్న రీసోర్సెస్ని మేము మ్యాక్సిమం ఉపయోగించుకొని మేము ఇలా వచ్చాం. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే నేర్చుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే చెప్తానండి. ఈ నేర్చుకునే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళకి బోలెడంత ఇన్ఫర్మేషన్, బోలెడంత నాలెడ్జ్ మేము ఇస్తున్నా సరే వాళ్ళు తీసుకోవట్లా. చాలామంది నాకు కాల్ చేసి ఏమంటున్నారంటే ఈ రీసోర్సెస్ని ఉపయోగించుకోకుండా నన్ను వేరే విధంగా ఉపయోగించుకుందాం అనుకుంటున్నారు. ఎలా అంటే, మీరు నాకు పర్సనల్గా క్లాసెస్ చెప్తారా, 1-on-1 సెషన్స్ తీసుకుంటారా అంటే వాళ్ళు అడగటం తప్పు కాదండి, ఓకేనా. కానీ 1-on-1 అంటే ఒక 10 మందికి చెప్తే రోజుకి 10 గంటలు పోతుంది. మరి నేను ఇంకా వీడియోస్ ఎప్పుడు చేసేది, మిగతా నా కాల్స్ ఎప్పుడు మాట్లాడేది ఒకసారి ఆలోచించండి. కానీ అలాంటిది కాకుండా మరీ అంత ఫీజిబిలిటీ లేకుండా చక్కగా అవన్నీ కూడా కోర్సెస్ రూపంలో పెట్టి మీకు ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్ ద్వారా కొద్ది గొప్ప నాలెడ్జ్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా అందిస్తున్నాం కదా, వాటిని వాళ్ళు ఉపయోగించుకోరండి. ఓకే, అంటే చూడండి, అన్నీ అక్కడ సర్వం సిద్ధం చేసి ఉన్నాయి, మీరు ప్లేట్ తీసుకెళ్ళి వడ్డించుకోండి అంటే లేదు మీరు వడ్డిస్తారా, వడ్డించామనుకోండి తినిపిస్తారా, అలా వచ్చిందనమాట. ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్, ఈవెన్ మా ఇంట్లో మా పిల్లలు కూడా అంతే, చూడండి అంటే చూడరు, నేర్చుకోండి అంటే నేర్చుకోనమాట. అయితే నేను మీకు ఇచ్చే హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, మేము 2005 నుంచి 7 వరకు చాలా ఇబ్బంది పడి నేర్చుకున్నా. అదే గ్రామర్ అనుకోండి, నేను 33 ఇయర్స్ అప్పుడు 6 నెలల్లో కూర్చొని నేర్చుకున్నాను. నేను 6 నెలలు అండి నేను రిగరస్గా అసలు ఎటువంటి చాలా ఇబ్బంది పడుతూ చాలా ఫేస్ చేసి నేను నేర్చుకున్నాను గ్రామర్ని కూడా. మీరు ఎప్పుడైనా చూడండి, ఒక విషయం మీరు నేర్చుకుంటే అందులో మీరు మాస్టర్ అయితే దానికి తగ్గ ఫలితం అనేది మీ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటుందండి. మనం మేనేజ్ చేస్తే అప్పటికప్పుడే మనం ఏదో డొల్లిచ్చేస్తే ఏమవుతుందంటే దాని ఫలితం అనేది చాలా నెగిటివ్గా ఉంటుంది అనమాట. ఆనెస్ట్గా నేర్చుకోండి. మీరు నా వీడియోసే కాదు, నా కోర్సెస్ని నేను కొనమంటలా, చాలా ఉన్నాయి బయట. మీకు నచ్చింది, మీకు వే ఆఫ్ టీచింగ్ నచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. కొద్ది గొప్ప ఇన్వెస్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్ చేసేది ఎవరి కోసం? ఇట్స్ ఫర్ సేక్ ఆఫ్ యూ, నాట్ ఫర్ సేక్ ఆఫ్ మీ. అదొక 1000 రూపాయలు, 2000, 500 మీరు ఇన్వెస్ట్ చేసి నేర్చుకోండి, టైం కేటాయించండి. మొబైల్లో చూస్తే చాలా ఇబ్బంది అవుతుంది సార్. కానీ సార్ మీరు మొబైల్ రోజుకి ఎంతసేపు ఉపయోగిస్తున్నారు సార్? అంత ఒక 5-6 గంటలు. ఆలోచించండి. అంటే మనకి ఏదైతే నేర్చుకోవాలో, దేని మీద అయితే టైం కేటాయించాలో వాటి మీద మనం అసలు ఎఫర్ట్స్ పెట్టట్లా. ఏదైతే మనకు అవసరం లేదో వాటి మీద మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతాం అనమాట. ఆలోచించండి, రీసోర్సెస్ని ఉపయోగించుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇంగ్లీష్ విత్ రాజేష్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఇష్టమైతే కోర్స్ని కొనుగోలు చేయండి. ఐ విష్ యూ ఆల్